హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు లెక్చర్లో మనం హోమ్ రూల్ మూవ్మెంట్ గురించి చదవబోతున్నాము. సో ఈ హోమ్ రూల్ మూవ్మెంట్ ఇండియాలో ఫస్ట్ వరల్డ్ వార్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పుడే మనం హోమ్ రూల్ మూవ్మెంట్ కూడా స్టార్ట్ చేసాము. సో ఈ హోమ్ రూల్ మూవ్మెంట్కి ముందు ఫస్ట్ వరల్డ్ వార్ టైంలో అదే టైంలో రెవల్యూషనరీ యాక్టివిటీస్ కొన్ని జరిగాయి ఇండియాలో అండ్ యాజ్ వెల్ యాజ్ అవుట్ సైడ్ ద ఇండియా బై ఇండియన్స్. ఈ రెవల్యూషనరీ యాక్టివిటీస్ గురించి చదువుదాం. ఫస్ట్ మనం గదర్ పార్టీ గురించి ఆల్రెడీ చదివాము. గదర్ పార్టీ స్టార్టెడ్ బై లాల్ హర్దయాల్ ఇన్ అమెరికా. సో ఈ గదర్ పార్టీ మెంబర్స్ ఒక ఇన్సిడెంట్లో పార్టిసిపేట్ చేశారు. ఏంటంటే ఫస్ట్ మనం కోమగట్ట మరు ఇన్సిడెంట్ ఏంటో తెలుసుకుందాం. కోమగట్ట మరు ఇన్సిడెంట్ ఏంటంటే ఆ టైంలో కెనడాలో చాలామంది ఇండియన్స్ ఉండేవారు. సో కెనడా గవర్నమెంట్ చాలా ఏం ఫీల్ అయ్యిందంటే ఇండియన్స్ వల్ల కెనడా పీపుల్కి వాళ్ళు కెనడియన్స్ అన్ఎంప్లాయిడ్ అవుతున్నారు ఇండియన్స్ వల్ల. కాబట్టి ఇండియన్స్ని కెనడాకి రాకుండా చేయడానికి వాళ్ళు ఒక యాక్ట్ పాస్ చేశారు, కంటిన్యూస్ పాసేజ్ యాక్ట్. ఈ యాక్ట్ ప్రకారం ఏంటంటే ఎవరైనా కెనడాకి రావాలి అంటే వాళ్ళ కంట్రీ నుంచి మాత్రమే స్టార్ట్ కావాలి బోట్లో. వేరే కంట్రీకి వచ్చి అక్కడ నుంచి బోట్లో కెనడాకి రావడం కుదరదు అని ఒక యాక్ట్ పాస్ చేశారు. ఈ యాక్ట్ అంటే ఏంటంటే కంటిన్యూస్ ప్యాసేజ్ యాక్ట్. సో కానీ ఎందుకు అలా పాస్ చేశారంటే ఇండియా నుంచి డైరెక్ట్గా షిప్స్ లేవు కెనడాకి వెళ్ళడానికి. ఇండియన్స్ ఎవరైనా కెనడాకి వెళ్ళాలి అంటే ఇంగ్లాండ్ కానీ లేదా వేరే కంట్రీస్కి వెళ్ళి అక్కడ నుంచి బోట్లో కెనడాకి వెళ్ళేవారు. సో కాబట్టి ఇప్పుడు ఇండియన్స్ కెనడాకి వెళ్ళే ఛాన్స్ లేదు. కానీ జపాన్లో మన ఇండియన్ ఒకతను షిప్స్ బిజినెస్ చేసేవాడు, షిప్పింగ్ బిజినెస్. అతని పేరు గుర్దీత్ సింగ్ డిల్హాన్. అతను ఏం చేశాడంటే ఒక జపాన్ బోట్ని లీజ్కి తీసుకున్నాడు. ఆ జపాన్ బోట్ పేరు కోమగట్ట మరు. సో ఆ బోట్ ఏం చేస్తుందంటే హాంకాంగ్లో బోట్ స్టార్ట్ అవుతుంది, హాంకాంగ్ నుంచి ఇండియాకి వస్తుంది ఆ బోట్, ఇండియా నుంచి మళ్ళీ కెనడాకి వెళ్తుంది. సో ఇండియన్స్ ఎవరైనా కెనడాకి వెళ్ళాలంటే ఆ బోట్లో వెళ్ళొచ్చు. సో అలాగే కొమగట్ట మరు బోట్ హాంకాంగ్లో స్టార్ట్ అయింది, ఇండియాలో ఇండియన్స్ని ఎక్కించుకుంది. నెక్స్ట్ కెనడాకి చేరిన తర్వాత కెనడా గవర్నమెంట్ వాళ్ళని కెనడా లోపలికి రావడానికి అనుమతించలేదు. సో వాళ్ళు రిఫ్యూజ్ చేశారు. సో ఏం చేయాలి, ఆఫ్టర్ ట్రావెలింగ్ 2 months ఇండియా నుంచి కెనడాకి వెళ్ళాలంటే బోట్లో 2 months అలా టైం తీసుకుంటుందని. సో తర్వాత మళ్ళీ వాళ్ళు రిటర్న్ అయ్యారు, ఇండియన్స్ కెనడాకి మళ్ళీ రిటర్న్ అయిపోయారు, కెనడా నుంచి ఇండియాకి రిటర్న్ అయ్యారు. సో ఇండియాలో హుగ్లీకి ఎప్పుడైతే వచ్చిన తర్వాత ఇక్కడ బ్రిటిషర్స్ కూడా వాళ్ళని ఇండియాలోకి రావడానికి ఒప్పుకోలేదు. ఎందుకంటే ఆ బోట్లో కొంతమంది రెవల్యూషనరీస్ ఉన్నారని బ్రిటిషర్స్కి అనుమానం. సో అప్పుడు బ్రిటిషర్స్కి ఇండియన్స్కి మధ్యలో వాగ్వాదం జరిగింది. బ్రిటిషర్స్ ఇండియన్స్ని ఫైర్ చేశారు, కాల్చారు, 18 మంది చనిపోయారు, 200 మందిని జైలు పాలు చేశారు. సో దిస్ ఈజ్ కోమగట్ట మరు ఇన్సిడెంట్. సో ఈ ఇన్సిడెంట్ ద్వారా గదర్ పార్టీకి ఎలా లింక్ అయింది? ఈ ఇన్సిడెంట్స్ ద్వారా గదర్ పార్టీ మెంబర్స్కి చాలా కోపం వచ్చింది. సో దే వాంట్ టు టేక్ రివెంజ్. వాళ్ళు బ్రిటిష్ గవర్నమెంట్ పైన రివెంజ్ తీసుకోవాలని ప్లాన్ చేశారు. సో వారు ఏం చేశారంటే కొంతమంది గదరైట్స్ అంటే ఈ పార్టీ మెంబర్స్ని ఇండియాకి పంపించారు బ్రిటిష్ గవర్నమెంట్ మీద రివెంజ్ తీసుకోవడానికి. సో అలా వచ్చిన మెంబర్స్ని ఇండియాలో రాస్బిహారీ బోస్ అండ్ సత్యేంద్రనాథ్ సన్యాల్ వీళ్ళు రిసీవ్ చేసుకొని ప్లాన్స్ వేద్దామని. రాస్బిహారీ బోస్, సత్యేంద్రనాథ్ సన్యాల్ ఎవరు? మనం ఇంతకుముందు చదివాం వీళ్ళ గురించి. అనుశీలన సమితి మెంబర్స్. లార్డ్ హార్డింగే పైన బాంబుతో దాడి చేశారు, దాన్ని ఢిల్లీ కాన్స్పిరసీ కేసు అంటాము. ఓకేనా? సో ఇది ఈ రాస్బిహారీ బోస్, సత్యేంద్రనాథ్ సన్యాల్ ఈ గదర్ పార్టీ మెంబర్స్కి హెల్ప్ చేశారు. సో వాళ్ళు బ్రిటిషర్స్ పైన రివెంజ్ తీసుకోవడానికి కొన్ని ప్లాన్స్ వేశారు. సో కానీ వాళ్ళు పట్టుబడ్డారు. సో చాలామంది అరెస్ట్ అయ్యారు. రాస్బిహారీ బోస్ తప్పించుకొని జపాన్కి పారిపోయాడు. సో తర్వాత జపాన్లోనే ఉన్నాడు. మళ్ళీ రాస్బిహారీ బోస్ గురించి మనము 1938 టైంలో చదువుతాము. ఎందుకంటే అప్పుడు సుభాష్ చంద్రబోస్తో కలిసి రాస్బిహారీ బోస్ అక్కడ ఇండియన్ నేషనల్ ఆర్మీ స్టార్ట్ చేస్తారు. సో ఇది రాస్బిహారీ బోస్ గురించి అండ్ కోమగట్ట మరు ఇన్సిడెంట్ అండ్ గదర్ పార్టీ గురించి. దిస్ ఈజ్ వన్ ఇన్సిడెంట్. అండ్ సెకండ్, బెర్లిన్ కమిటీ.
మనం ఆల్రెడీ చదివాము. బెర్లిన్ కమిటీ స్టార్టెడ్ బై వీరేంద్రనాథ్ చట్టోపాధ్యాయ్ ఇన్ బెర్లిన్. బెర్లిన్ ఎక్కడ? జర్మనీలో. మనం ఆల్రెడీ ఈ దీని గురించి చదివాము. ఫస్ట్ వరల్డ్ వార్ టైంలో రెవల్యూషనరీ యాక్టివిటీస్ గురించి ప్రీవియస్ లెక్చర్లో. అండ్ ఈ బెర్లిన్ కమిటీ అప్పుడు జర్మనీలో ఉంది కాబట్టి ఫస్ట్ వరల్డ్ వార్ టైంలో జర్మనీ అండ్ బ్రిటిషర్స్ రైవలరీస్. సో ఈ బెర్లిన్ కమిటీ ఏం చేశారంటే జర్మనీ గవర్నమెంట్ తోటి ఒక ప్లాన్ వేశారు బ్రిటిషర్స్కి వ్యతిరేకంగా. ఆ ప్లాన్ని జిమ్మర్మన్ ప్లాన్ అంటారు. ఓకేనా. ఈ బెర్లిన్ కమిటీలో మెంబర్స్ ఎవరు అంటే వీరేంద్రనాథ్ చట్టోపాధ్యాయ్ ఫౌండర్, ఇతను ఒక మెంబర్. నెక్స్ట్ లాల్ హర్దయాల్ ఎవరు? గదర్ పార్టీ మెంబర్, ఫౌండర్, ఇతను కూడా బెర్లిన్ కమిటీలో ఒక మెంబరే. ఓకేనా. తర్వాత భూపేంద్రనాథ్ చట్టోపాధ్యాయ్, వీళ్ళందరూ కూడా బెర్లిన్ కమిటీలో మెంబర్స్. వీళ్ళు ఒక ప్లాన్ వేశారు బ్రిటిష్ గవర్నమెంట్కి అగేన్స్ట్గా. ఆ ప్లాన్ని జిమ్మర్మన్ ప్లాన్ అంటారు. సో ఇదొక ఇన్సిడెంట్. థర్డ్ది ఏంటంటే సింగపూర్లో మ్యూటనీ జరిగింది. మ్యూటనీ అంటే సిపాయిలో తిరుగుబాటు. 1857లో మనం 1857 మ్యూటనీ అంటాము. ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ 1857లో ఏదైతే జరిగిందో దాన్ని మనం ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అంటాము. దాన్ని కూడా మ్యూటనీ అంటాం. ఎందుకంటే అప్పుడు మన మంగల్ పాండే వీళ్ళు తిరుగుబాటు చేశారు గవర్నమెంట్కి వ్యతిరేకంగా. సేమ్ అలానే సింగపూర్లో కూడా మ్యూటనీ జరిగింది. అంత పెద్దది కాదు, 1857 అంత పెద్దది కాదు, కానీ మ్యూటనీ జరిగింది ఇక్కడ కూడా. సో ఎవరి నేతృత్వంలో? జమాదార్ చిస్తి ఖాన్, జమాదార్ అబ్దుల్ గని, వీళ్ళ నేతృత్వంలోని సింగపూర్ బెటాలియన్, ఇండియన్ ఆర్మీ సింగపూర్లో ఉండేది. బ్రిటిషర్స్ కోసం పనిచేస్తారు అన్నట్టు. సో ఆ ఆర్మీ మెంబర్స్ మ్యూటనీ తిరుగుబాటు చేశారు. సో దీస్ ఆర్ ద రెవల్యూషనరీ యాక్టివిటీస్ అబ్రోడ్లో జరిగిన రెవల్యూషనరీ యాక్టివిటీస్. ఇండియాలో ఏం జరిగాయి మనం చదివాము. గదర్ పార్టీ మెంబర్స్ ఇండియాకి వచ్చినప్పుడు రాజ్ బిహారీ బోస్ అండ్ సత్యేంద్రనాథ్ సంజయ్ రిసీవ్ చేసుకున్నారని చెప్పి. సో ఆ ఇన్సిడెంట్ ఇండియాలో జరిగింది. నెక్స్ట్ బెంగాల్లో ఏం జరిగిందంటే జటిన్ ముఖర్జీ లేదా బాగా జటిన్, ఒకతనే, జటిన్ ముఖర్జీ అనొచ్చు, బాగా జటిన్ అని కూడా పిలవచ్చు. అతను ఏం చేశారంటే అతను అండ్ హిస్ గ్రూప్ దే స్టోలెన్ 50 మ్యాసివ్ పిస్టల్స్. ఈ పిస్టల్స్ని స్టోలెన్ చేశారు, దొంగిలించారు బ్రిటిష్ దగ్గర నుంచి. అండ్ దే ప్లాన్ టు డిస్రప్షన్ ఆఫ్ రైల్వే లైన్స్ని డిస్టర్బ్ చేయడానికి ప్లాన్ చేశారు. కానీ దొరికారు అండ్ జటిన్ ముఖర్జీ చనిపోయాడు ఆ దాడిలో. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ రెవల్యూషనరీ యాక్టివిటీస్ డ్యూరింగ్ ఫస్ట్ వరల్డ్ వార్. ఇప్పుడు హోమ్ రూల్ మూమెంట్కి వద్దాం. హోమ్ రూల్ మూమెంట్ ఇదే టైంలో స్టార్ట్ చేశారు, ఫస్ట్ వరల్డ్ వార్ టైంలో. ఎందుకు స్టార్ట్ చేశారంటే ఇవి రీజన్స్. ఫస్ట్ రీజన్ కన్సెషన్స్ అంటే మన కొన్ని ఇండియన్స్కి కొన్ని పవర్స్ కావాలి అని మనము ఎప్పటి నుంచో అడుగుతున్నాము. స్వదేశీ మూమెంట్ ఎందుకే జరిగింది, స్వదేశీ మూమెంట్ తర్వాత కూడా ఎప్పటికీ మన కాంగ్రెస్ వాళ్ళు బ్రిటిషర్స్ని అడుగుతూనే ఉన్నారు ఇండియన్స్కి ఎక్కువ పవర్స్ ఇవ్వండి అని చెప్పి. సో ఆ కన్సెషన్ కోసం హోమ్ రూల్ మూమెంట్ స్టార్ట్ చేశారు. అది ఫస్ట్ రీజన్. సెకండ్ రీజన్ మింటో మోర్లీ రిఫార్మ్స్. ఏవైతే 1909లో గవర్నమెంట్ చేసిందో మింటో మోర్లీ రిఫార్మ్స్, ఆ రిఫార్మ్స్ ఇండియన్స్ని సాటిస్ఫై చేయలేకపోయింది. ఇండియన్స్కి మంచి కరెక్ట్గా పవర్స్ కానీ స్వరాజ్, సెల్ఫ్ గవర్నమెంట్ లాంటి పవర్స్ ఇవ్వలేదు. అదొక రీజన్. నెక్స్ట్ రైజ్ ఇన్ ప్రైజెస్. ఫస్ట్ వరల్డ్ వార్ టైంలో ఎప్పుడైనా వార్ జరిగినప్పుడు చాలా బడ్జెట్ మనం వార్కి కేటాయిస్తాము, ఆర్మీకి కేటాయిస్తాం. సో ఖర్చు పెట్టడానికి గవర్నమెంట్ దగ్గర డబ్బులు ఉండవు. సో అందుకని ప్రైజెస్ పెరిగిపోతుంటాయి. సపోజ్ మనం ఇంపోర్ట్స్ కోసం డబ్బు ఎక్కువ గవర్నమెంట్ ఇన్వెస్ట్ చేయలేదు. సో దానివల్ల సప్లై తగ్గిపోతుంది. సో డిమాండ్ పెరుగుతుంది, డిమాండ్ అంతే ఉంటుంది, సప్లై తగ్గిపోతుంది, కాబట్టి ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది ఆటోమేటిక్గా. సో రైజ్ ఇన్ ప్రైజెస్ కూడా ఒక కారణం. నెక్స్ట్ మిత్ ఆఫ్ వైట్ సుపీరియారిటీ. ఇదేంటంటే అంతకుముందు వరకు బ్రిటిషర్స్ ఒక పెద్ద చాలా బలవంతులు, వాళ్ళు చాలా గొప్పోళ్ళు అనే ఫీలింగ్ ఇండియన్స్కి ఉండేది. కానీ ఈ వరల్డ్ వార్ టైంలో బ్రిటిషర్స్ అండ్ జర్మనీ సపోజ్ 2 గ్రూప్స్ ఉండేవి కదా. ఒక గ్రూప్ ఇంకో గ్రూప్ పైన ప్రొపగండా చేసేవారు. ఎలా అంటే బ్రిటిషర్స్ యొక్క వీక్నెసెస్ ఇండియాకి తెలిసాయి దాని ద్వారా. ఇప్పుడు జర్మనీ ఉన్నదనుకోండి, జర్మనీ వాళ్ళు బ్రిటిషర్స్ యొక్క వీక్నెసెస్ లాంటివి ప్రొపగండా చేసినప్పుడు ఇండియన్స్కి తెలుస్తుంటుంది, ఓ బ్రిటిషర్స్ని మేము చాలా గొప్పలు అనుకున్నాం కానీ ఇంతేనా వీళ్ళు కూడా అని మనకు తెలిసిందన్నట్టు. మిత్ ఆఫ్ వైట్ సుపీరియారిటీ తగ్గిపోయింది, మిత్ అని ఒకటి తెలిసిపోయింది అన్నట్టు. నెక్స్ట్ తిలక్ మనం చదివాము స్వదేశీ మూమెంట్ టైంలో సూరత్ స్ప్లిట్ జరిగినప్పుడు
ఎస్ట్రీమిస్ట్ని చాలామందిని బ్రిటిషర్స్ అరెస్ట్ చేశారు సూరత్ స్ప్లిట్ జరిగిన తర్వాత. సో తిలక్ని కూడా అరెస్ట్ చేశారు. తిలక్ని మ్యాండలైజ్ జైలుకి పంపించారు. సో ఇదే టైంలో 6 ఇయర్స్ తర్వాత తిలక్ విడుదలయ్యాడు. అంటే ఇప్పుడిప్పుడే తిలక్ విడుదలయ్యాడు. తిలక్ విడుదలైన తర్వాత నేషనల్ మూవ్మెంట్లో పార్టిసిపేట్ చేయడానికి రెడీగా ఉన్నాడు. సో ఆ తిలక్ ద్వారా కూడా హోమ్ రూల్ మూవ్మెంట్ స్టార్ట్ చేయడానికి ఒక మెయిన్ కారణం. తర్వాత అనీ బెసెంత్ ఇండియాలో, యాక్చువల్గా ఐర్లాండ్ ఆవిడ అనీ బెసెంత్. ఆవిడ ఇండియాలో 1896 నుంచి ఇండియాలోనే ఉంటుంది. సో ఐర్లాండ్లో కూడా సేమ్ హోమ్ రూల్ మూవ్మెంట్ ఒకటి జరిగింది అన్నట్టు. సో అలాంటి హోమ్ రూల్ మూవ్మెంటే ఇండియాలో కూడా స్టార్ట్ చేయాలి అని అనీ బెసెంట్ నిర్ణయించుకుంది. ఇవన్నీ కూడా రీజన్స్ ఫర్ స్టార్టింగ్ హోమ్ రూల్ మూవ్మెంట్. నెక్స్ట్ ఈ మూవ్మెంట్ ఎలా జరిగింది? ఈ మూవ్మెంట్ని 2 గ్రూప్స్గా విడిపోయారు అన్నట్టు. అంటే విడిపోవడం అంటే షేర్ చేసుకున్నారు. మహారాష్ట్ర, కర్ణాటక, సెంట్రల్ ప్రొవిన్స్, బేరర్ ఈ ఏరియాలో తిలక్ హోమ్ రూల్ మూవ్మెంట్ని కొనసాగించారు. మిగతా ఇండియా మొత్తం అనీ బెసెంట్ హోమ్ రూల్ మూవ్మెంట్ని తీసుకెళ్ళింది. సో తిలక్ తన పత్రికల ద్వారా, కేసరి అండ్ మహారత్న పత్రికల ద్వారా హోమ్ రూల్ మూవ్మెంట్ని ప్రజల వరకు తీసుకెళ్లాడు. తర్వాత అనీ బెసెంట్ కూడా కొన్ని 2 పత్రికలు ఉన్నవి. న్యూ ఇండియా అండ్ కామన్వెల్ 2 పత్రికల ద్వారా అనీ బెసెంట్ కూడా హోమ్ రూల్ మూవ్మెంట్ని తీసుకెళ్ళింది అన్నట్టు. నెక్స్ట్ ఈ హోమ్ రూల్ మూవ్మెంట్కి ఎవరెవరు సపోర్ట్ చేశారు? మోతీలాల్ నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ ఇద్దరు నెహ్రూస్ సపోర్ట్ చేశారు. భూలాభాయ్ దేశాయ్, చిత్తరంజన్ దాస్, మదన్ మోహన్ మాల్వియా, మహమ్మద్ అలీ జిన్నా, తేజ్ బహదూర్ సప్రు, లాలా లజపత్ రాయ్. ఈ పేర్లు చాలా ఇంపార్టెంట్, క్వశ్చన్స్ రావచ్చు. నెహ్రూ, భూలాభాయ్ దేశాయ్, చిత్తరంజన్ దాస్, మహమ్మద్ అలీ జిన్నా, తేజ్ బహదూర్ సప్రు, లాలా లజపత్ రాయ్ వీళ్ళు సపోర్ట్ చేశారు. అండ్ ముస్లిమ్స్, నాన్ బ్రాహ్మిన్స్, సౌత్ ఇండియన్స్ సపోర్ట్ చేయలేదు. సపోర్ట్ అంటే యాక్టివ్గా పార్టిసిపేట్ చేయలేదు. ఎందుకంటే ఈ హోమ్ రూల్ మూవ్మెంట్ ఒక హై క్లాస్ మూవ్మెంట్ లాగా భావించేవాళ్ళు కొంతమంది. సో ముస్లిమ్స్, నాన్ బ్రాహ్మిన్స్ అండ్ సౌత్ ఇండియన్స్ అంతగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయలేదు. అండ్ ఈ మూమెంట్ యొక్క మెయిన్ ఏమేంటంటే పొలిటికల్ ఎడ్యుకేషన్ వీళ్ళకి ఇండియన్స్కి ఇవ్వాలి అని, చాలామందికి పొలిటికల్ అవేర్నెస్ ఇవ్వాలి అని. అందుకోసం చాలా న్యూస్ పేపర్స్ స్టార్ట్ అయ్యాయి ఆ టైంలో. లైబ్రరీస్, పాంప్లెట్స్, పోస్టర్స్ ద్వారా వీళ్ళకు అవేర్నెస్ చేయడానికి చాలా ట్రై చేశారు. అండ్ రష్యన్ రెవల్యూషన్ అదే టైంలో 1917 టైంలో రష్యన్ రెవల్యూషన్ జరిగింది. అది చాలా ఇండియన్స్కి చాలా ఇన్స్పైర్ చేసింది రష్యన్ రెవల్యూషన్. నెక్స్ట్ గవర్నమెంట్ ఎలా రియాక్ట్ అయింది? బాలగంగాధర్ తిలక్ని పంజాబ్ అండ్ ఢిల్లీకి వెళ్ళడానికి గవర్నమెంట్ అనుమతించలేదు. తిలక్ వాజ్ బార్డ్ ఫ్రమ్ ఎంటరింగ్ పంజాబ్ అండ్ ఢిల్లీ. బెసెంట్ అండ్ హర్ అసోసియేట్స్ అరెస్టెడ్. అనీ బెసెంట్ అండ్ హర్ అసోసియేట్స్ అంటే తనకు హెల్ప్ చేసేవాళ్ళు, లైక్ జార్జ్ అరుందలే, బీడబ్ల్యూ వాడియా, వాడియా, రామస్వామి అయ్యర్ వీళ్ళు అనీ బెసెంట్కి చాలా హెల్ప్ చేసేవారు ఈ మూమెంట్లో. సో వీళ్ళందరినీ, అనీ బెసెంట్తో సహా వీళ్ళందరినీ అరెస్ట్ చేశారు గవర్నమెంట్. అరెస్ట్ చేసినప్పుడు సుబ్రహ్మణ్య అయ్యర్ తన నైట్వుడ్ని రినౌన్స్ చేశారు, తిరిగి ఇచ్చేశారు అన్నట్టు. ఎలాగైతే మనం రీసెంట్గా అవార్డు వాపసి చూసామో అలానే రినౌన్స్డ్ నైట్వుడ్ సుబ్రహ్మణ్య అయ్యర్. నెక్స్ట్ ఈ హోమ్ రూల్ మూమెంట్ వల్ల పాజిటివ్ గెయిన్స్ ఏంటి? ఫస్ట్ పొలిటికల్ ఎడ్యుకేషన్ వచ్చింది, చాలామంది అవేర్నెస్ వచ్చింది అన్నట్టు పొలిటికల్ ఎడ్యుకేషన్. బికాస్ న్యూస్ పేపర్స్, లైబ్రరీస్, పాంప్లెట్స్, పోస్టర్స్ వీటి ద్వారా చాలామంది పొలిటికల్లీ ఎడ్యుకేట్ అయ్యారు. ఆ తర్వాత టౌన్ అండ్ కంట్రీ మధ్యలో డిఫరెన్స్ తగ్గింది. ఇంతకుముందు ఓన్లీ టౌన్స్లో వాళ్ళే పార్టిసిపేట్ చేసేవారు. ఇప్పుడు కంట్రీ పీపుల్ అంటే విలేజ్ పీపుల్ కూడా పార్టిసిపేట్ చేసేవారు. ఎందుకంటే ఈ పాంప్లెట్స్ ఇవన్నీ కూడా ప్రతి మారుమూల గ్రామానికి కూడా చేరేవి. సో వాళ్ళు కూడా చైతన్యవంతులయ్యారు వాళ్ళు కూడా. అండ్ ఈ హోమ్ రూల్ మూమెంట్ స్వదేశీ మూమెంట్ లాగా అగ్రెసివ్ మూమెంట్ కాదు. ఇట్ ఈస్ సమ్ సార్ట్ ఆఫ్ గాంధీయన్ స్టైల్ అన్నట్టు. సో ఈ గాంధీయన్ స్టైల్ మూమెంట్ కాబట్టి నెక్స్ట్ గాంధీ స్టార్ట్ చేసే నాన్ కోఆపరేషన్ మూమెంట్ కానీ, సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్ కానీ ఈ మూమెంట్ చాలా హెల్ప్ అయింది. నెక్స్ట్ ఆగస్ట్ డిక్లరేషన్ 1919లో మళ్ళీ కాన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్ గవర్నమెంట్ తెచ్చింది. బికాస్ ఈ హోమ్ రూల్ మూమెంట్ ఎఫెక్టే అది. అండ్ మోడరేట్స్, ఎక్స్ట్రీమిస్ట్ మళ్ళీ రీయూనైట్ అయ్యారు.
ఎందుకంటే తిలక్, అనీ బెసెంట్ చాలా ప్రయత్నం చేశారు యునైట్ కావడానికి.